హత్య చేసిన దగ్గర వాడిన ఆయుధాలు వచ్చాయి. ఆ ఆయుధాల మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ కూడా వచ్చేసాయి. లాయర్ జడ్జ్ మీరు ఒకసారి చెక్ చేయండి అనేది అంటూ ఉంటాడు డిఫెన్స్ లాయర్. అలా అనేసరికైతే ఏవి ప్రవేశపెట్టండి అని అనేసరికి వాటిని ప్రవేశపెడుతూ ఉంటారు. వాటిని చెక్ చేస్తూ ఉంటాడు జడ్జ్. అలా చెక్ చేసి ఫారెన్సిక్ ఇచ్చిన రిపోర్ట్స్ని అయితే చూస్తూ ఉంటాడు. అవన్నీ చూసి కావ్య అయితే ఏం చెప్తారా అనేది అలా చూస్తూ ఉంటుంది. వీళ్ళు పెట్టిన సాక్ష్యాలు ఆధారంగా రాజు నేరస్తుడని నిర్ధారణ అవుతుంది. ఆయుధాల మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ రాజు ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయి కాబట్టి ఈ తీర్పు రేపటికి వాయిదా వేస్తున్నాను అని అంటూ ఉంటాడు. అలా మ్యాచ్ అయ్యాయి అనేసరికి రాజు అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఇక అప్పు కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. కావ్య వీళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు. అనామిక అయితే అపర్ణ వీళ్ళందరితో మీకు కావాల్సిన సాక్ష్యాలు ఏవి నేను దొరకనివ్వను. అవి మీకు జరగని పని. నేను మాత్రం రాజుని ఉరికంబం ఎక్కిస్తాను. ఉరికంబం ఎక్కించి మీ కుటుంబం అంతు చూస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇక అనామిక ఆడిన మాటలకి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది కావ్య. ఇక అపర్ణ అయితే ఏడుస్తూ ఉంటుంది. మీ అందరూ కలిపి ఏడుస్తూ ఉండాలి. నా జీవిత లక్ష్యం అదే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇక అనామిక ఆడిన మాటలకి అపర్ణ అయితే షాక్ అవుతూ ఉంటుంది. రాజు కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఇక సాక్ష్యాలు దొరకనివ్వను అంటే తన దగ్గర ఉన్నాయా అని డౌట్ వస్తూ ఉంటుంది కావ్యకి. అలా డౌట్ వచ్చి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది కావ్య.